చేతిలా ఒక బాతుని కుట్టి దానిలో కూర నింపి దాని రుచి చూసిన తర్వాత ఏదో తేడా ఉందని ఆమెకు అకస్మాత్తుగా అర్థమయ్యింది. ఆ తర్వాత ఆమె జడ్జెస్ తయారు చేసిన నమూనా వంటకాన్ని రుచి చూసి వెంటనే సమస్యను అర్థం చేసుకుంది. ఆమె ఎంతో శ్రమపడి తయారు చేసిన ఆ కూరను పారేసింది. దాంతో అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత ఆమె ఇనుప పాత్ర నుండి రాగి పాత్రకు మారి కూరను మళ్ళీ తయారు చేయడం ప్రారంభించింది. అయితే మళ్ళీ వండడానికి చాలా సమయం పట్టింది. దాంతో హోస్ట్ కౌంట్ డౌన్ ను ప్రారంభించాడు. ఆమె హడావిడిగా వంటకంపై సాస్ పోసి సమయం ముగియడానికి కొద్ది క్షణాల ముందే వంట పూర్తి చేసి ఆమె ఆ పాత్రను ఎందుకు మార్చిందో అని అందరూ ఆసక్తిగా చూశారు. ఆ క్షణంలో జడ్జెస్ సమాధానాన్ని వెల్లడించారు. నమూనా వంటకాన్ని తయారు చేసేటప్పుడు ఆమె పోటీదారులను పరీక్షించడానికి ఉద్దేశపూర్వకంగా రాగి పాత్రను ఉపయోగించింది. జడ్జెస్ ఆమె అద్భుతమైన రుచిని మెచ్చుకున్నారు. కానీ ఆమె చివరి ప్లేటింగ్ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఆమె 3వ స్థానంలో మాత్రమే తదుపరి రౌండ్కి అర్హత సాధించింది. అయితే తదుపరి రౌండ్ లో తన వంటకం మార్చబడిందని ఆమె అకస్మాత్తుగా కనుక్కుంది. అందరూ నివ్వెరపోయారు. అప్పుడే తన ప్రత్యర్థి కళ్ళలోని భావాన్ని గమనించి తెర వెనుక వేచి ఉన్నప్పుడు తన ప్రత్యర్థి తన వంటకాన్ని తాకాడని వెంటనే గుర్తు చేసుకుంది. ఆ మార్పిడి అప్పుడే జరిగి ఉండాలి. ఆమెకు వచ్చిన పదార్థాలలో ఒకటి ఆమె ఇంతవరకు మునిపెన్నప్పుడు ఉపయోగించని ఒక రకమైన కూరగాయ. ఏమి వండాలో ఆలోచిస్తూ ఆమె ఆ కూరగాయలను నీటిలో ఉడకపెట్టడం తప్ప ఏమి చేయలేకపోయింది. అయితే ఆమె చాలా కంగారు పడి ఆ కూరగాయలను తికమకగా వండింది. సరికి ఆమె తన వంటకాన్ని పూర్తి చేయలేకపోయింది. 0 స్కోర్ పొందింది. ఆమె తన ప్రత్యర్థిని ప్రశ్నించింది. కానీ ప్రత్యర్థి కేవలం నవ్వాడు. పోటీ తర్వాత ఆమె తన విశ్రాంతి సమయాన్ని వదులుకొని తన వంట నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి అంకితమైంది. త్వరలోనే ఫైనల్ రౌండ్ వచ్చేసింది. ఈసారి మిరపకాయలతో వంట చేయడం అంశం. కానీ వంటకం మరీ కారంగా ఉండకూడదు, లేకపోతే అది అసలు కూరని పాడు చేసేస్తుంది. ఆమె వెంటనే ఒక సరైన పరిష్కారాన్ని కనుక్కుంది. మిరపకాయలను నేరుగా వంటకంలో కలపకుండా వాటిని ఒక గాజు పాత్రలో వేసి ఉడకపెట్టింది. హోస్ట్ అమాయకంగా చూశారు. కానీ ఆ మహిళ తన చుట్టూ ఉన్న వారి ప్రశ్నల చూపులను పట్టించుకోకుండా తన వంటకాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. ఫైనల్ గా అంతా అయిపోయిన తర్వాత జడ్జెస్ నుండి ఆమె గొప్ప ప్రశంసలు అందుకుంది. ఆమె వంటకాన్ని మరీ కారంగా చేయకుండా దాని రుచిని పెంచడానికి మిరపకాయలను ఉపయోగించింది. అయితే ఆమె ప్రత్యర్థి వంటకంలో మిరపకాయలు ఎక్కువగా ఇంకిపోయాయి. భరించలేనంత కారంగా మారింది. చివరికి అతను ఓడిపోయాడు.